ఏడేళ్లుగా మిద్దె తోటను పెంచుతూ అద్భుతాలు చేస్తున్నారు మిద్దె తోట సాగు నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు. ఆ అనుభవాలను తెలుసుకొని ఆయన సలహాలను సూచనలను పాటించి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మిద్దె తోటల పెంపకంపై మల్లుతున్నారు. వీరి ఆసక్తి నానాటికి పెరుగుతూనే ఉంది. అందుకే మిద్దె తోటల సాగులో అనుసరించాల్సిన మెలకువలపై ప్రతి శుక్రవారం ఒక్కో అంశంతో మీ ముందుకు వస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం. ఈ రోజు కూడా ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చింది. మిద్దె తోటలో మనకు రోజు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఇప్పుడు పండ్ల మొక్కలను కూడా మిద్దెపై పెంచుకుంటున్నారు. అయితే వీటి ఎదుగుదల ఎక్కువగా ఉండటంతో వీటిని సాగు చేయడం కాస్త కష్టమైన పనే. మరి వీటికి కావాల్సిన కుండీల దగ్గర నుంచి పండ్ల మొక్కలలో ఎలాంటివి ఎంచుకోవాలి, ఎలాంటి మట్టి ఎరువులను ఉపయోగించాలి వంటి అంశాలపై సరైన సలహాలను, సూచనలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు. నమస్కారం. మిద్దె తోట రైతులకు స్వాగతం. వారం ప్రతి శుక్రవారం హెచ్ఎం టీవీలో ఉదయం 6:30కు ప్రసారమయ్యే నేలతల్లి కార్యక్రమంలో భాగంగా మిద్దె తోట కార్యక్రమం ప్రసారం అవుతుంది ప్రతి శుక్రవారం. మనం అలాగే ఈరోజు మిద్దె తోటల్లో పండ్ల మొక్కలను కూడా ఎట్లా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మిద్దె తోటల్లో కూరగాయలు పండించడమే ఆశ్చర్యం అనుకుంటే మిద్దె తోటల్లో మనం పండ్లను కూడా పండించవచ్చా అని కొందరు ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే పండ్ల మొక్కలు అవి చాలా పెద్ద చెట్లు కనుక, వృక్షాలు కనుక, బహువార్షికాలు కనుక పండ్ల మొక్కలను కూడా పండించవచ్చునా మిద్దె మీద అనేది తెలియని వాళ్ళకు, కొత్త వాళ్ళకు చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. మనము భూమి మీద వ్యవసాయం చేసి పండించగలిగిన అన్ని పండ్లను కూడా మనం టెర్రస్ల మీద పండించవచ్చు. కావాల్సిందల్లా ఆ మొక్కలకు తగిన కంటైనర్ను మనం ఏర్పాటు చేయటం. చిన్న చిన్న కంటైనర్లు, చిన్న చిన్న కుండీలు, ఆ డ్రమ్ముల్లో కానీ, హాఫ్ డ్రమ్ముల్లో, లేకపోతే ఇంత సిమెంట్ కుండీల్లో మనం పండ్ల మొక్కలను పెంచవచ్చు. కానీ కుటుంబానికి తగినంత ఉత్పత్తి తీయలేము. ఏదో పెంచామంటే పెంచవచ్చు, కాయించామంటే కాయించవచ్చు. కానీ అవి చూడ్డానికి మట్టుకే సాధ్యమవుతుంది. కానీ మనం కుటుంబ సభ్యులు 4 లేదా 6 కుటుంబ సభ్యులుకి రోజు సరిపడా పండ్ల ఉత్పత్తి మనం టెర్రస్ గార్డెన్లోంచి తీయాలంటే మనం ఆ పండ్ల మొక్కలకు పెద్ద కంటైనర్లు, మడులు లేదా బెడ్స్ మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మా టెర్రస్లో, మా మిద్దె తోటలో దాదాపు 12-13 రకాలు ఉన్నాయి ఇప్పటికైతే. బొప్పాయి, బొంతు పండ్లు అంటే మల్బరీ పండ్ల చెట్టు, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, అరటి, సపోటా, నేరేడు, అదేవిధంగా ఆపిల్ బేర్ అంటే ఆపిల్ రేగు, అటు చూస్తే పంపర పనస ఉంది, ఇక్కడ మీ ఎదురుగా దానిమ్మ ఉంది, ఇటు చూస్తే కరివేప చెట్టు వృక్షంలాగా ఉంది. 8.5 సంవత్సరాల వృక్షం ఇది. రామాఫలం చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీకు వాటర్ యాపిల్ కూడా ఉంది, అంజీరా మొక్కలు కూడా ఉన్నాయి, నారింజ మొక్క కూడా ఉంది. ఆ విధంగా మనము బయట మార్కెట్లో రేగు, ఒక దేశవాళీ రేగు మొక్క కూడా ఉంది అక్కడ. సో కనుక మనము ఇప్పుడు మనకు బయట మార్కెట్లో ఎన్ని రకాల పళ్ళు దొరుకుతున్నాయో అన్ని రకాల పళ్ళ మొక్కల్ని మనం టెర్రస్ మీద పెంచుకోవచ్చు. అయితే టెర్రస్ మీద పెంచుకోవాలంటే మరి ఏ రకమైన మొక్కల్ని, పండ్ల మొక్కల్ని పెంచుకోవచ్చు? దేశవాళీ గురించి చాలామందికి ఎక్కువ అభిరుచి ఉంటుంది. దేశవాళీ మొక్కలు, కూరగాయ మొక్కలైనా పండ్ల మొక్కలైనా దేశవాళీ పెంచుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ పండ్ల మొక్కల విషయంలో మటుకు దేశవాళీ మొక్కలు అంతగా మనకు పనికి రావు. ఎందుకంటే అవి
చాలా సంవత్సరాలకు కాపు ఇస్తాయి, మీకు అందరికీ తెలుసు. ఎత్తు కూడా పెరుగుతాయి. అందువల్ల వాటికంటే కూడా ఈ ఎత్తు పెరగటం వల్ల మనకు టెర్రస్ల మీద మొక్కలు బాగా ఎత్తు పెరగటం వల్ల కొంచెం గాలి దుమారాలకు కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల మనము మిద్దె తోటల్లో పండ్ల మొక్కల విషయంలో మటుకు అంటుగట్టిన మొక్కలను వాడుకోవడం మంచిది. అన్ని రకాల పండ్ల మొక్కల్ని మనం అంటుగట్టిన వాటిని వాడుకోవడం మంచిది. అన్ని రకాల పండ్ల మొక్కల్ని ఎందుకు పెట్టుకోవాలంటే మనకు సంవత్సరం పొడుగుతా 3 కాలాల్లో సంవత్సరం పొడుగుతా పండ్లను ఇచ్చేటువంటి అన్ని రకాల మొక్కల్ని మనం నాటుకుంటేనే మనకు ప్రతిరోజు మన కుటుంబ అవసరాలకు సరిపడిన పండ్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి మిద్దె మీదనే. ఇప్పుడు ఇందాక చెప్పిన రకాలు కాకుండా ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి. మనకు టెర్రస్ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మన కుటుంబ అవసరాలను బట్టి మీరు పండ్ల మొక్కల వెరైటీలను కానీ సంఖ్యను కానీ పెంచుకోవచ్చు. మిద్దె తోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచుకోవటం వల్ల మనకి ఇంకొక అదనపు లాభం ఉంది. ఆ లాభం ఏమిటంటే మనం 10 ఫీట్ల దూరానికి ఒక పండ్ల మొక్కను కనుక మిద్దె మీద పెంచుకున్నట్టయితే టెర్రస్ మీద ఆ చెట్లు 2-3 ఏళ్ళలో కొంచెం పెద్దగా అయి కొంచెం చల్లదనాన్ని కూడా పెంచుతాయి. మిద్దె మీద చల్లదనాన్ని పెంచుతాయి. ఈ చల్లదనము వేసవిలో మనం కూరగాయల పెంపకం చేస్తున్నప్పుడు ఈ పండ్ల మొక్కల నీడ కొంచెం చల్లదనము వాటికి ఉపయోగపడుతుంది. తీవ్రమైన ఎండలకు ఆ మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూరలు అవి మాడిపోకుండా ఉండడానికి టెర్రస్ మీద మనం సహజంగానే కొంత చల్లదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. పండ్ల మొక్కలు పెంచడం వల్ల టెర్రస్ మీద కొంత సహజంగా చల్లదనం పెరుగుతుంది. మీకు తెలుసు కదా, వృక్షం కింద నీడ ఉంటుంది, చల్లదనం ఉంటుంది. ఆ విధంగానే మనకు టెర్రస్లో కనుక ఒక 10-12 పండ్ల మొక్కలు పెంచినట్టయితే, వెరైటీస్ రకరకాలను పెంచినట్టయితే వేసవిలో కొంత మనం వేసవి తాపాన్ని మిద్దె తోట మీద వేసవి తాపాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. చల్లదనాన్ని పెంచి కూరగాయ మొక్కలను కూడా మనం వేసవిలో మనం మంచిగా పెంచుకోవడానికి వీలవుతుంది. సో మనం మిద్దె తోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. మీరు చూడండి, ఇప్పుడు పంపర పనసను కూడా గత 8 సంవత్సరాల మొక్క ఇది. ఈ మొక్క నాటి 8 ఏళ్ళు అవుతుంది. పంపర పనస ఇది బత్తాయి జాతి. పండిన తర్వాత బత్తాయి పండ్ల రుచిలాగే ఉంటుంది. ఎక్కువ తమిళనాడు వైపు, ఇవి కర్ణాటక తమిళనాడు వైపు ఎక్కువ సాగు చేస్తారు. ఇది కూడా చీడపీడలను బాగా తట్టుకుంటుంది. మొండి జాతి మొక్క. మనము మిద్దె తోటల్లో ఈ పంపర పనసను కూడా బాగా పండించవచ్చు. ఎప్పుడూ ఏదో కాయ పండు దీని మీద ఉంటూనే ఉంటుంది. అయితే మొదట్లో మేము ఇప్పుడు ఈ పంపర పనస కేటాయించిన ఈ బెడ్ చూడండి, ఇది 2 ఫీట్ల వెడల్పు, పొడవు, 2 ఫీట్ల లోతు ఉన్న కంటైనర్ను లేదా ఈ సిమెంట్ కుండీని కేటాయించాం. పర్వాలేదు, అంతేగాని గొప్పగా ఏం లేదు. ఇది దీంతో రెట్టింపు ఉన్న కుండీలను కనీసం అంటే 4 అడుగుల పొడవు, వెడల్పు, కనీసం ఒక 2 అడుగుల లోతు ఉన్న మంచి సిమెంటు ఇటుకలతోని కుండీలు కట్టించి పెట్టుకోవడం మంచిది. నిజానికి అన్ని పండ్ల మొక్కలకు, ఒక్క పంపర పనసనే కాదండి, మీరు ఏ పండ్ల మొక్కను మిద్దె మీద పెంచాలన్నా కనీసము 4 ఫీట్ల పొడవు, వెడల్పు, ఫీటు లేదా 2 ఫీట్ల లోతు ఉంటే మంచిది. ఫీటు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ మొక్కల వేళ్ళు హారిజాంటల్గా సర్దుకుంటాయి కనుక ఫీటు లోతు, 4 ఫీట్ల పొడవు, వెడల్పు ఉన్న ఇటుకలతో కట్టుకున్న మడులు చుట్టూ ప్లాస్టింగ్ చేసుకుని మనం ఆ మడులు కేటాయించడం మంచిది. నిజానికి 4 ఫీట్ల పొడవు, వెడల్పు, ఫీటు లోతున్నటువంటి మడుల్లో పండ్ల మొక్కలను నాటడం ఆరంభించాను. అవి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈ యాపిల్ బేరు ఉంది. ఈ యాపిల్ బేరు కాపు, ఈ చెట్టు పెరుగుదల కాపు చూస్తే ఒక కుటుంబానికి ఈ కాపు కాసిన రోజులు ఒక 4 సభ్యులు ఉన్న కుటుంబానికి తగినన్ని యాపిల్ బేరు పండ్లు వస్తాయి దీని నుంచి. మీరు చూడండి, కాపు కనీసం ఒక 10-12 కేజీల కాపు ఉంది ఇప్పుడు చెట్టు మీద. అయితే దీనికి కేటాయించినటువంటి మడి
ఈ మడి పొడవు వెడల్పు 4 ఫీట్లు. లోతు ఎంత ఉందంటే 1 ఫీటు లోతు ఉంది. కనీసం మినిమము ఇంత బెడ్ను మనం పండ్ల మొక్కలకు కేటాయించాలి. ఇంతకంటే తక్కువ దాంట్లో పెడితే కొందరు డ్రమ్ముల్లో పెడతారు. ఒక ప్లాస్టిక్ డ్రమ్మును సగానికి కట్ చేసి దానిలో కూడా పండ్ల మొక్కలు నాటుతారు. కానీ అవి పెరుగుతాయి, కాపు కాస్తాయి, కానీ కుటుంబ అవసరాలకైతే సరిపోవు. మన ఉద్దేశం బయట మార్కెట్లో పురుగు మందులు, రసాయన ఎరువులు వేయని కూరగాయలు, పండ్లు మనం పండించుకోవాలన్న ఉద్దేశం కనుక పండ్లను కూడా సమృద్ధిగా పండించాలి అంటే మనం ఈ మడులను కూడా ఆపాటి మడులు కనీసం 4 ఫీట్ల పొడవు వెడల్పు 1 ఫీటు లోతున్నటువంటి మడులను మనం కేటాయిస్తేనే అవి ఫైబర్ అయినా కావచ్చు, లేదా అవి సిమెంటు ఇటుకలతో కట్టుకున్న మడులైనా కావచ్చు, మనం అటువంటి కుండీలను అటువంటి మడులను వాడితేనే మనకు ఫలితాలు, పండ్లు కుటుంబ అవసరాలకు తగినని నిరంతరం అందాలి. అంటే మనకు ఇటువంటి బెడ్స్ను పండ్ల మొక్కలన్నిటికీ మనం కేటాయించుకుంటేనే మనం తగినంత పండ్ల ఉత్పత్తి, కుటుంబ అవసరాలకు తగినంత పండ్ల ఉత్పత్తిని మనం మిద్దె తోటల్లో చేయగలుగుతాం. సరే, చిన్న చిన్న కుండీల్లో పెట్టడం వల్ల అది షో కోసం పెంచిన వాళ్ళమే అవుతాం, కానీ అవి ఉపయోగానికైతే పెద్దగా రావు. సో కనుక ఇప్పుడు మీరు ఈ గార్డెన్లో ఇక్కడ ఇప్పుడు పంపర పనస చూశారు, దానికి కేటాయించిన కుండీని కూడా చూశారు, దాని ప్రొడక్షన్ కూడా చూశారు. తక్కువ, దాని కుండీ తక్కువ ఉంది కనుక దాని పెరుగుదల తక్కువ ఉంది, దాని ప్రొడక్షన్ కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు మీరు ఇదే యాపిల్ బేరును అంటే ఆపిల్ను రేగును, పచ్చ ఆపిల్ రేగును సంకరం చేయటం వల్ల యాపిల్ బేర్ అయింది. దీనికి మనం పెద్ద మడి కేటాయించినాం కనుక దీని క్రాప్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. దానిమ్మను కూడా పెంచవచ్చు. దానిమ్మకు నిజానికి నీరు చాలా తక్కువ అవసరం. దానిమ్మ కూడా మేము ఈ 2 ఫీట్ల పొడవు వెడల్పు 2 ఫీట్ల లోతున్న సిమెంట్ కుండీలో నాటాం. 8 ఏళ్ల క్రితం నాటాం ఇది. కానీ నిజానికి తక్కువే అది. మనం దానిమ్మను కూడా మన కుటుంబ అవసరాలు సరిపడా దానిమ్మ పండ్లు పండించాలి అంటే ఈ కుండీ సరిపోదు. మొదట్లో 8.5 ఏళ్ల కింద మొదట్లో నాకు కూడా సరిగా తెలియక నేను ఈ కుండీల్లో పెట్టినా సరిపోతాయని, కానీ సరిపోవటం లేదు. మేము తర్వాత దశలో, రెండో దశలో, అందుకే ఇప్పుడు పెద్ద మడుల్లో ఈ 4 ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతున్నటువంటి ఇటుకల మడుల్లో తర్వాత పండ్ల మొక్కలను నేను నాటడం ఆరంభించాను. సో అందువల్ల ఈ కుండీల్లో, చిన్న కుండీల్లో తగినని మనకు, మీరు చూడండి ఇప్పుడు ఇది దాదాపు ఈ బొప్పాయిని చూడండి 20 ఫీట్లు ఉంటుంది కనీసము. 20 ఫీట్ల హైట్ ఉన్నటువంటి బొప్పాయి, దీని వయసు 3 ఏళ్ళు. మామూలుగా నర్సరీలో దొరికే మొక్క తెచ్చి నాటాం. 3 ఏళ్ళు దాదాపు. నిరంతరం చెట్టు మీద కాపు ఉంటూనే ఉంటుంది. దానికి కేటాయించింది మటుకు 8 అంగుళాల లోతే ఉంది. మా బెడ్స్ అన్నీ కూడా 8 అంగుళాల లోతే, ఫీట్ లేవు నిజానికి. 4 ఫీట్ల పొడవు వెడల్పు 8 అంగుళాల లోతే ఉన్నాయి ఈ బెడ్స్ అన్నీ కూడా. ఈ తోటలో ఉన్న బెడ్స్ అన్నీ కూడా అంతే ఉన్నాయి. సో అందువల్ల ఈ వేర్లు, మరి పండ్ల మొక్కల పెద్ద మొక్కలు కదా, వాటి వేర్లు చాలా లోతుకు వెళ్తాయి కదా అనే అనుమానం కూడా, అది కూడా నిజమే. అయితే ఇక్కడ మనం ఈ మొక్కల వేళ్ళు కిందికి వెళ్లకుండా కొంచెం హారిజాంటల్గా, చదరంగా, సమానంగా సర్దుకుంటాయి. సో కనుక మనం ఈ పాటి బెడ్ను కనుక కేటాయిస్తే కుటుంబ అవసరాలకు తగినన్ని పండ్లు నిరంతరం అన్ని సీజన్లలో అన్ని రకాల పండ్లు కూడా మిద్దె తోటల్లో సో మనం పండించుకోవచ్చు. ఇంతకు తక్కువ బెడ్లలో కనుక మీరు పండ్ల మొక్కల్ని పెంచితే మీకు తగినంత క్రాపు రాదు, పండుతాయి, అవసరాలకు తగినంత క్రాపు రాదు. మళ్ళీ బయట మనం పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్ వాడినటువంటి పండ్లే కొనుక్కోవాల్సి వస్తుంది. సో కనుక మనం మిద్దె తోటల్లో సో మనం పండ్ల మొక్కలకు కూడా మొదటి దశలో కూరగాయ మొక్కలకు ప్రాధాన్యత ఇచ్చి మధ్య 10 ఫీట్లకు ఒకటి దూరాన మనం పండ్ల మొక్కలను కూడా పద్ధతిగా కనుక పెంచుకున్నట్టయితే మనకి తగినన్ని కుటుంబ అవసరాలకు తగినన్ని పండ్లు నిరంతరం 3 సీజన్లలో వస్తాయి. అయితే పండ్ల మొక్కల పెంపకంలో ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే, చూడండి ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఈ మొక్క ఇంత మేరకి కింది నుంచి కొమ్మలన్నీ తీసేసాను, కట్ చేశాను. ఈ కింది భాగం కొమ్మలను కట్ చేసి పైన పెంచడం వల్ల ఏమవుద్దంటే కొంచెం తోటలో ఎండ పడుతుంది, ఎక్కువ నీడ పడదు. మనం పైన కొంచెం చెట్టును
చెట్లను కొంచెం నిటారుగా పైకి పెంచడం వల్ల వెడల్పుగా కాకుండా చెట్లను కాస్త నిటారుగా పెంచడానికి మనం కొంచెం ట్రిమ్మింగ్ చేస్తూ మనం మొక్కలను నిలువుగా పెంచినట్టయితే ఎక్కువ నీడ పడదు. మనకి ఎక్కువ నీడ పడ్డ నీడ కింద మళ్ళీ మొక్కలు కనుక ఈ జాగ్రత్త ఒకటి ఎప్పుడు తీసుకోవాలి. దాదాపు మేము అన్ని మొక్కలను కింద ట్రిమ్మింగ్ చేసి కొమ్మలు తీసేసాం. ఒక 3-4 ఫీట్లు హైట్ పోయేదాకా మీరు పండ్ల మొక్క పెరుగుతున్నా కొద్దీ నెమ్మదిగా కింది కొమ్మలను తీసేస్తూ ఉండండి. అది పైకి పెరుగుతుంది. పైకి పెరుగుతున్న క్రమంలో కూడా కొంచెం ఈ కొమ్మలను కత్తిరిస్తే గుబురును మనం కొంచెం తగ్గించిన వాళ్ళం. అది ఇట్లా వెడల్పుగా చెట్టు పెరగటం వల్ల కంట కూడా కాస్త పైగా నిలువు పెరిగితే మనకు తగినంత ప్రొడక్షన్ వస్తుంది. ఎక్కువ కొమ్మలు విస్తరించి కింద నీడ పడకుండా కూడా మనం అట్లా ట్రిమ్మింగ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం అట్లా చేసుకోవాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది చాలా రుచిగా ఉంటుంది. తక్కువ నీరు, ఇది ఎడారి జాతి మొక్క. అతి తక్కువ నీటితో ఈ పండ్లను మనం పండించవచ్చు. పాక్షిక ఎడారి, అనంతపురం జిల్లా వంటి పాక్షిక ఎడారి భూముల్లో నిజానికి మనం డ్రాగన్ ఫ్రూట్ను బాగా ఎక్కువ పండించవచ్చు. అతి తక్కువ నీటితో పండించవచ్చు. చాలా రుచికరంగా ఉంటాయి. బలవర్ధకమైంది డ్రాగన్ ఫ్రూట్. మనం ఈ జముడు జాతి మొక్క. ఇది చీడపీడలు ఏమీ ఉండవు. సో ఇట్లా మనం మిద్దె తోటల్లో ఇది బొంతు పండ్ల చెట్టు. ఇది బొంతు పండ్ల చెట్టు, అంటే మల్బరీ చెట్టు. గ్రామాల్లో బొంతు పండ్ల చెట్టు అంటారు. ఇది మల్బరీ చెట్టు. పట్టు పురుగుల పెంపకానికి ఈ ఆకును ఎక్కువ కోసేస్తూ ఉంటారు. మిద్దె తోటల్లో మనం మల్బరీ లేదా బొంతు పండ్ల చెట్టును కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇది చూడండి, ఇది ద్రాక్ష. ఈ ద్రాక్ష ఇది. దీనికి ఇక్కడ కూడా అప్పుడు నాకు వేరే పెద్ద మడి లేక నేను చిన్న మడి కేటాయించిన. దానికి మనం ఇంటి ముందు పెట్టి కూడా పైకి టెర్రస్ మీదకి కూడా దీన్ని ద్రాక్షను పాకించుకోవచ్చు. అట్లా అయితే ఇంకెక్కువ క్రాప్ వస్తుంది. మేము ఇప్పుడైతే చూద్దాం ఇది ఇక్కడ వస్తుందా లేదా. నేను ఈ కుండీలో నాటా, పర్వాలేదు, ఈ కమాను మీదకి పాకింది. ఇప్పుడు మొదటిసారిగా ఒక 5-6 గెలలు కూడా వేసింది. సో కనుక మనం ఈ విధంగా ద్రాక్షతో సహా, కొబ్బరి, అరటితో సహా, సో అంజీరాను కూడా మనం అన్ని రకాలుగా ఇట్లా ఆఖరికి హైబ్రిడ్ చింతపండును కూడా మనం చింతకాయలను కూడా సో కాయించుకోవచ్చు. ఇవి అంజీరా, ఇది ఒక రకం అంజీరా. ఇది కూడా చిన్న కుండీలోనే నాటాము మేము. అప్పుడు వేరే నాకు సరిపడా మడి లేకపోవటం వల్ల ఇట్లా నాటాను. మీరు అటు చూడండి, అది పచ్చగా గుబురుగా పెరిగిన చెట్టు. అది వాటర్ ఆపిల్. అది ఎండాకాలంలో ముఖ్యంగా పుచ్చకాయలు వస్తున్న, దోసకాయలు వస్తున్న సీజన్లో ఎండాకాలంలో వస్తుంది. వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. వేసవిలో నిజానికి మనకు చాలా అవసరం. సో అందువల్ల దీనికి కూడా మేము తగిన మడి కేటాయించినాం. అందుకే చాలా బాగా వస్తుంది. 4 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి, 1 ఫీట్ లోతున్నటువంటి మడిని, ఇటుకలతో కట్టిన మడిని కేటాయించినాం. చెట్టు చాలా ఆరోగ్యంగా, గుబురు, నిలువుగా చాలా చక్కగా వస్తుంది. కొంచెం మధ్య మధ్య మనం కొంచెం ట్రిమ్మింగ్ చేయాలి. బాగా వెడల్పు ఉన్న చోట కాస్త మనం కొమ్మలు కత్తిరించాలి. సో అందువల్ల బెడ్స్ను మనం తగినంత వాటికి కనీసం తగినంత బెడ్స్ని మనం కనుక కేటాయించకపోతే మనకు ప్రొడక్షన్ రాదు. మీరు ఇలాగే చూడండి, ఇక్కడ ఇది నారింజ. ఈ నారింజకు కూడా మళ్ళా ఇది మొదటి దశలో నాటింది కనుక ఈ నారింజకు కూడా మేము కుండీలోనే నాటాము. ఇది కూడా 2 ఫీట్ల పొడవు వెడల్పు లోతు ఉన్నటువంటి కుండి. పర్వాలేదు, కానీ కుటుంబ అవసరాలకు తగినన్ని మటుకు నారింజ పండ్లు రావు. కనుక ఈ కుండీల కంటే కూడా అట్లాంటి మడులోనే మనం ఎక్కువ కట్టించుకొని పండ్ల మొక్కలు మనం అట్లాంటి వాటిలలో నాటుకోవడం మంచిది. పండ్ల మొక్కలు వృక్షాలు కనుక తప్పనిసరి మనం సిమెంటు, ఇటుకలతో మడులు కట్టుకొని అందులోనే పెంచవలసి ఉంటుంది. మనం ఫైబర్ టబ్బులు వాడినా కూడా కొంచెం బరువుకు అవి ఏమైనా టబ్బులు ఇబ్బంది పడతాయని అనుమానంగా ఉంది. కనుక పళ్ళ మొక్కలు పెంచుకునే వారందరూ కూడా ఇటువంటి ఇటుకలతో మడులు కట్టించుకొని చక్కగా అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్, అన్ని సీజన్లలో వచ్చే అన్ని రకాల పండ్లను కూడా మనం మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు. దానికి నిదర్శనం గత 8.5 ఏళ్ళుగా మేము ఈ టెర్రస్లో దాదాపు మా కుటుంబ అవసరాల్లో 60% పండ్లు, అంటే రోజు పళ్ళను కూడా వాడే వాళ్ళం కనుక 60% పండ్ల దాకా దీనిలో ఉత్పత్తి తీస్తున్నాం. బొప్పాయి అయితే చాలా విపరీతంగా వస్తుంది క్రాపు. అందువల్ల అన్ని రకాల పండ్ల మొక్కల్ని మనం మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు.
అన్ని రకాల మొక్కలకు వాడినట్టుగానే వీటికి కూడా ఎరువులు మట్టి నిష్పత్తి మనం వాడచ్చు. 5-6 వంతుల మట్టి, 1 వంతు మాగిన పశువుల ఎరువు పోసుకుని బెడ్స్ నింపుకొని మనకు నర్సరీల్లో దొరుకుతాయని అంటుకట్టిన పండ్ల మొక్కలు దొరుకుతాయి. అవే తెచ్చి వాడుకోవడం మంచిది. వానాకాలం ప్రారంభంలో కనుక మనం అన్ని పండ్ల మొక్కల్ని నాటుకుంటే మీకు 6 నెలలు 1 ఇయర్ గడిచేలోపు నిజానికి కాపుకు వస్తాయి కొన్ని. సో ఆ విధంగా మనం నిరంతరాయంగా మిద్దె తోటలోంచి మనం పండ్లు కూడా పొందాలి అంటే కొంచెం శ్రద్ధ తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే మనం మార్కెట్లో దొరుకుతున్నటువంటి విషపూరితమైన పండ్ల నుంచి మనం తప్పించుకోవడానికి తప్పనిసరి టెర్రస్ గార్డెన్లలో అన్ని రకాల కూరగాయ మొక్కలతో పాటు అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. మళ్ళా వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త విషయంతో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం.